ప్రేమ మా తండ్రి, ప్రభువాని స్తోత్రం చెల్లించుకొచ్చిన నిరాజ్యములో నా సహోదరి శ్రీదేవి గారిని బట్టి నీ సంగతి విజ్ఞాపన చేసిన అతి చిన్న వయసులో అనేక మందిని అనేక మంది ఆత్మలను రక్షించి సేవకులను తయారు చేసి మీ రాజ్యంలో చేరి ఉన్న ఆ సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకున్నాము. అటువంటి సహోదరిని ఈనాటి తరములో మీరు లేపి మీ సువార్తను అనేక మందికి ప్రకటించగలిగే ధైర్యము గల సహోదరులను మీరు లేపమండి. తన ఇంటి వారి కొరకు భారంగా ప్రార్థించి కన్నీరు కార్చే తలను లేపండి అయ్యా. తన ఇంటి పరిస్థితిని కన్నీటి ప్రార్థన ద్వారా మార్చుకునే ప్రార్థన పనులను మీరు లేపండి నాయన. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పావు. కానీ సమీపంలో ఉన్న వారికి సువార్తను ప్రకటించలేని భయస్థులు ఉన్నాయన. మాలో ఉన్న భయాన్ని తొలగించి మీ కొరకు సమర్పణతో, త్యాగంతో, ప్రయాసతో, ప్రార్థన పూర్వకంగా అనేక మందికి మా చుట్టుప్రక్కల ఉన్న వారికి మే స్వార్థను ప్రకటించి అనేక మంది ఆత్మలు మీ కొరకు సంపాదించే ఆత్మల జాలర్ల వల్ల బ్రాహ్మణం చేయమని అయ్యా. మా ముఖములకు నిజముగా సిగ్గే తగి ఉన్నది. సంవత్సరాల తరబడి వాక్యాన్ని ప్రకటిస్తున్నాం, కానీ మీ కొరకు ఒక ఆత్మను సంపాదించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నామయ్యా. దయతో మమ్మల్ని క్షమించు. ఎప్పటికైనా మీ కొరకు మీరు రోషము కలిగి మా చుట్టుప్రక్కల ఉన్న వారికి మీ స్వార్థను ప్రకటించే ధైర్యం మాకు దయచేయమని, మాకున్న ఈ భయం అనే కట్ల నుండి మమ్మల్ని విడిపించి మా చుట్టుప్రక్కల ఉన్నవారు ఏ ఒక్కరు నశించిపోకూడదయా. వారు ఏ ఒక్కరు నిత్య నరకాగ్నిలోకి వెళ్ళకూడదయా. అయ్యా, ఇది తినడానికి తాగడానికి సమయం కాదు అని సెలవించారు. ఇది అనేక మంది నశించిపోతున్న వారి కొరకు భారంగా ప్రార్థించి వారికి సువార్తను ప్రకటించి వారికి క్రీస్తు ప్రేమను తెలియజేయవలసిన మేమే ఈ రోజున మీ సువార్తను ప్రకటించడానికి కూడా మేము వెనకాడే పరిస్థితిలో ఉన్నాము. అదైతే మమ్మల్ని క్షమించి, లోకంలో ఎవరు ఎన్ననుకున్నా నేను నమ్ముకున్న దేవుడు మాకున్న ప్రతి పరిస్థితిని మార్చే సమర్థుడు అనే విశ్వాసంతో ప్రార్థన పూర్వకంగా అనేక మందికి సువార్తను ప్రకటించే భారము మాకు దయచేయమని రాత్రి వర్తమానంలోకి మేము వెళ్చిన వర్తమానంలో ఉన్న శ్రేష్టమైన సారమును పంచుకొని అనేక మందికి సువార్తను ప్రకటించే ఆత్మ జాలర్ల వల్ల బ్రాహ్మణులు చేయమని క్రీస్తునామమున ప్రార్థించి వేడుకొని అడిగిన తండ్రి, ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామంలో ఈ రాత్రి వర్తమానం వింటున్న మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన. మన పరిశుద్ధ గ్రంథం నుండి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు మనము ధ్యానించుకున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు మనము ధ్యానించుకున్నాం. దయచేసి చదవండి. సహోదరులారా, ఒకడు
ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు తాను శోధింపబడుదునేమోనని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావలెను. నిజంగా ఆలోచించండి. ఒకరు తప్పిపోతున్నాడు అనంటే మనం కూడా ఒకవేళ తప్పిపోతామేమో అని వాక్యం యొక్క వెలుగులో మనం పరీక్షించుకుంటూ తప్పిపోతున్న వారిని ఒక మంచి దారిలోకి తీసుకొని రావాలి అనేది ఒక సేవకులు కానీ ఒక విశ్వాసి కానీ ఉన్న ఒకే ఒక ఎయిమ్, ఒకే ఒక ఉద్దేశం. సేవకులైనా విశ్వాసికైనా ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే ఒకరు లోకంలో నశించిపోతున్నారు, వారిని నిత్య జీవము మార్గంలోకి వారిని నడిపించాలి అనేది ఉద్దేశం. ఒకే ఒక ఉద్దేశము. అది క్రైస్తవునికైనా ఒక విశ్వాసికైనా వాక్యాన్ని ప్రకటించే ఒక సేవకునికైనా ఉండవలసిన ప్రధానమైన ఏకైక ఉద్దేశం. ఈ రోజున ఒకసారి మన గుండెల మీద చేసుకుని ఆలోచిస్తే ఇన్ని సంవత్సరాలలో నిజంగా మన జీవితంలో ఒక్క ఆత్మనైనా మనం సంపాదించగలిగామా? ఒక్క ఆత్మనైనా మనం సంపాదించగలిగామా? ఒకవేళ మీరే చెప్పచ్చు, మాలో ఈ పరిస్థితులన్నీ మేము ఎట్లా చెప్పగలమని. పర్వాలేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదవండి. అందుకు ఆయన, నా కృప నీకు చాలును, బలహీనతలందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. అందరూ ఆరోగ్యంగా ఉండి స్వార్థను ప్రకటించిన వాళ్ళే ఉన్నారా? ఎంతమంది విశ్వాస వీరులు తమ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా అనేక మందికి స్వార్థను ప్రకటించి అనేక మంది ఆత్మలను క్రీస్తు కొరకు నడిపించిన వారు లేరా? అయితే ఈ రోజున దేవుని ప్రేమ తెలియని వారు అడుగుతారు, మీకు రావాల్సిన మీరు దేవుడిని ప్రార్థన బైబిల్ చదువుతారా, మీకెందుకు వస్తున్నాయి చెప్పులని? భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషికి అనారోగ్యం రాదా? ఏమండి? శరీరంలో మన ఈ లోకంలో జీవిస్తున్న శరీరంలో ఈ శరీరానికి అనారోగ్యం వస్తే శరీరానికి మందులు ఎంత అవసరమో ఆత్మీయ జీవితానికి దేవుని వాక్యం అంతే అవసరం. ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి దేవుని వాక్యము అనే బలమైన ఆహారము, ప్రార్థన అనే వ్యాయామము అవసరం. ఈ భౌతిక శరీరానికి చాలా ఫిట్ గా ఉండాలంటే ఈ రోజున ఏం చేస్తున్నారు? ఎక్సర్సైజ్ చేస్తున్నారు. కానీ మన ఆత్మీయ జీవితం పరిస్థితి ఏంటి? అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. చూసారండి, ఇది ఈ మాట దేన్ని ఉద్దేశించి రాయబడిందంటే ఈ బలహీనత
శరీరానికి సంబంధించి శరీరము అనేక సార్లు బలహీన పడుతూ ఉండదు. వాతావరణాలు మారే కొద్దీ మన శరీరాల్లో కూడా మార్పులు వస్తూ ఉంటాయి, బలహీనతలు వస్తూ ఉంటాయి. ఒకసారి ఇట్లా మా బంధువులు, మీరు ప్రార్థన చేస్తారు కదా, మీరు దేవుడు దేవుడు అని ప్రార్థన చేస్తారు కదా, మరి మీ ఇంట్లో వాళ్ళకి బలహీనత వచ్చింది ఏంటని అడిగాను. నేను అన్నాను, మా శరీరం అన్న తర్వాత దగ్గులు, జలుబులు, జ్వరాలు, బలహీనతలు వస్తాయి. రావు అంటానికి వస్తాయి. శరీరం అన్న తర్వాత బలహీనతలు వస్తాయి అన్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఈ లోకంలో జీవిస్తున్న మనకు శరీరాన్ని ధరించుకున్న మనకు ఈ లోకంలో బలహీనతలు ఉంటాయి. కానీ ఈ బలహీనతలతో పాటు దేవుని శక్తితో ఉంటే ఈ బలహీనతలు బలంగా మార్చబడతాయి. ఒకసారి గమనించండి, ఈ రోజున శరీరం బలహీన పడితే మనం మందులు వేసుకున్నాం. ఆ మందుని కనిపెట్టడానికి దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇస్తాడు కదా ఈరోజు మనం మందులు వేసుకుంటాం. అవునా కదండి? జేమ్స్ సింప్సన్ ఆపరేషన్ థియేటర్ లో తన కళ్ళాన తన కూతురు చనిపోతే అది చూడలేక ప్రార్థన పూర్వకంగా ఈ క్లోరోఫామ్ని ఎట్లా కనిపెట్టాలి అని ఆలోచిస్తున్న సమయంలో ఆదికాండము 2వ అధ్యాయంలో ఆదాముకి చేసిన మొట్టమొదటి ఆపరేషన్ ఉంది చూడండి. ఆదాముకి చక్కగా గాఢ నిద్ర కలుగజేసి తన పక్కటెముకలో నుండి తన పక్కటెముకలు తీసి దేవుడు స్త్రీగా చేసి ఆ స్థానంలో మాంసంతో పూడ్చాడంటారు. గాఢ నిద్ర, అనస్థీషియా. ఈ రోజున ఒక్కసారి గమనించండి, నిజంగా నాకు ఎట్లాంటి ఆపరేషన్ అవ్వలేదు, నేను మంచి ఆరోగ్యంగా ఉన్నాను అన్నవాళ్ళు ఎవరు నన్ను చెప్పండి. 100కి 100 పాళ్ళు అందరికీ ఏమైంది? ఆపరేషన్ అయ్యింది. ఎందుకు చెప్తున్నానంటే శరీరానికి బలహీనతలు వస్తాయి. ఈ రోజున బలహీనతలను బట్టి రహస్యంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాక్యం ఎందుకనే ఉన్నట్లుగా చెప్పకపోతే ఈ రోజున వాక్య పరిచయం చేసే సేవకులను రేపు దేవుడు అడుగుతాడు, నేను చెప్పమన్న మాట చెప్పావా అని రేపు ఆయన అడిగితే ఏమని సమాధానం ఇస్తాం? నా ప్రేమైన సహోదరులను గమనించి, ఒకరు దారి తప్పుతుంటే నేను కూడా దారి తప్పుతానేమో అని జాగ్రత్తగా ఉంటూ దారి తప్పిపోతున్న వాడిని మంచి దారిలో తీసుకొని రావాలి. దీనినే సువార్త అంటారు. అర్థమైందండి? సువార్తను ప్రకటించి నశించిపోతున్న అదో పాతాళానికి దిగిపోతున్న వాడిని క్రీస్తు ప్రేమతో అని చేపట్టి వాడిని పైకి లేవనెత్తి, బాబు ఇది కాదురా నాయన దారి అని చెప్పి వాడిని నిత్య జీవ మార్గానికి నడిపించిన దైవజనులు అనేకులు ఉన్నారు. ఆనాటి మిషనరీలు ఉన్నారు, విశ్వాస వీరులు ఉన్నారు. ఇప్పటికీ కూడా సువార్తను ప్రకటించే వారు ఇప్పటికీ కూడా ఉన్నారు. ఆమేన్. ఒకని భారమును ఒకడు భరించి ఈనాడు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. భారము, ఏ భారము?
ఆత్మల పట్ల భారము, స్వార్థ భారము, సేవా భారము. అర్థమైందండి? ఈ సేవా భారం ఉన్నవాళ్ళు వాళ్ళకి కనుదృష్టి కేవలం దేవుని మీద ఉంటుంది. అయ్యా వీరి భారాన్ని మోస్తున్నారు, ఈ భారాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నారు. ప్రభు వీళ్ళ భారం. ఈ రోజున అనేకులు ఈ లోక సంబంధమైన భారముల నుండి విడుదల పొందలేక నానాయాతన పడుతున్నారు. అది ఏ భారము? పాప భారము, శాప భారము. ఈ పాప భారం నుండి ఈనాటి మానవుడు విడుదల పొందాలనంటే ఆ మానవునికి ఒకే ఒక్క మార్గము, దేవుని నిత్య మార్గంలోకి వచ్చి తన భారమును దేవుని పాదాల దగ్గర విడిచిపెట్టిన దినమున తన భారము నుండి విడుదల పొందగలుగుతాడు. ఆమేన్. అందుకనే మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి. అర్థమైందండి? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మీ ప్రాణములకు ఏమిస్తానండి? విశ్రాంతిని ఇస్తాడు. మన హృదయంలో ఉన్న భారాన్ని తొలగించే దేవుడు, మన కన్నీటిని ఆనంద నాట్యంగా మార్చే దేవుడు, మన హృదయంలో ఉన్న దుఃఖాన్ని వేదనని చింతనాన్ని తొలగించి చెప్పన సత్యమైన మహిమాయుక్తమైన సంతోషముతో నింపే దేవుడు. అటువంటి దేవుని దగ్గర రావాల్సిన వారు ఈ రోజున వారి భారం నుండి విడుదల పొందలేక నానా తిప్పలు పడుతున్నారు. అవునా కదండి? ఈ రోజున అందుకనే యాకోబు రాసిన పత్రిక 4:8 చూస్తే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. అర్థమైందండి? మనము దేవుని దగ్గర వెళితే ఆయన మన దేవుని దగ్గర వెళ్ళి మన భారాన్ని, మన చింతను, మన వేదనను, మన దుఃఖాన్ని, మన అవమానాన్ని, మన నిందని సమస్తము దేవుని చేతిలో మనం అప్పగించి, అయ్యా నేను వచ్చివాడను, నేను ఏ యోగ్యత లేని వాళ్ళను, ఇదిగోనయ్యా నా భారం అంతా నీ చేతులకు అప్పగిస్తున్నా అని చెప్పి హృదయంలో ఉన్న భారం అంతా దేవునికి అప్పచెప్పి ఆయన పాదములు పట్టుకుని ఆయన కృప కొరకు వేడుకున్న మరుక్షణంలో మీ ఇంటి పరిస్థితిని దేవుడు ఒక సమాధానకరమైన వాతావరణంగా మార్చగల సమర్థుడు. అందుకనే నీ భారము యెహోవా మీద మోపము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నీ భారం యెహోవా మీద మోపుము సోదరా, నీ భారం యెహోవా మీద మోపుము సోదరి, ఆయనే నేను ఆదుకొనును, ఆయనే నీదు వాంఛ తీర్చును, ఆయనే నేను ఆదుకొనును, ఆయనే నీదు వాంఛ తీర్చును. నీ భారం యెహోవా మీద మోపుము సోదరా, నీ భారం యెహోవా మీద మోపుము సోదరి. అని సహోదరుడా, ఈ రాత్రి నీ భారములు దేవుని చేతులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? సహోదరి, ఈ రాత్రి నీ హృదయంలో ఉన్న ప్రతి భారమును దేవుని చేతిలో అప్పగించడానికి సిద్ధమేనా? అలా అప్పగించిన దినమున ఆ బంధకాల నుండి, ఆ భారము నుండి నువ్వు విడుదల పొందగలుగుతావు. నీ మనస్సు
తేలికగా ఉంటుంది. నీవు అనేక మందికి దీవెనకరంగా మార్చబడతావు. ఎవడైనా వట్టివాడయండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల నన్ను తానే మోసపరుచుకొను. He is cheating himself. తను దేవునిలో లేకున్నా తను ఒక వట్టివాడే. కానీ నేను ఎన్నుకోబడ్డాను అని తాను చెప్పుకుంటున్న వాడు he is cheating himself. కాదండి, అవును కదా? అయ్యా నేను వచ్చేవాడను, నేను ఏమాత్రము నీ ఎదుట నిలబడినకు నాకు ఏమాత్రము ధైర్యం చాలదు అని తన దేవుని ఎదుట తగ్గించుకొనవలసిన వాడు ఈ రోజు అంతరంగంలో నేను ఎన్నుకోబడ్డాను అని చెప్పుకున్నప్పుడు he is cheating himself in the sight of the Lord. దేవుని దృష్టిలో తను తాను మోసపరుచుకున్నాడు అని అర్థం. నా ప్రేమైన సహోదరులారా గమనించండి, ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి ఏంటండి, తనను బట్టి అతనికి అతిశయము కలుగును. ఎవరి వలన అతిశయపడాలి మనం? కొందరు గుర్రములను బట్టి కొందరు రథములను బట్టి అతిశయపడదురు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదాము. ఒక నిమిషం గమనించండి. ఈ రోజున ప్రతి క్రైస్తవుడు అని చెప్పుకుంటున్న వాడు ఎవరి మీద అతిశయపడాలంటే దేవుని మీద తప్ప మరి దేని విషయంలో అతిశయపడకూడదు. ఒకవేళ అతిశయపడ్డాడంటే తన ఆత్మీయ జీవితంలో క్రమంగా దేవుని నుంచి దూరం అవడానికి సిద్ధంగా ఉన్నాడు అని అర్థం. తన స్థితిని చూచి తనకు కలిగి ఉన్న దాన్ని బట్టి చూచి అతిశయపడితే దేవుని నుంచి క్రమంగా దూరంగా వెళ్ళిపోయి అపవాదికి సమీపంగా చేరుతున్నాడు అని అర్థం. అవునా కదండి? ఈ రోజున అంతటి అపోస్తలుడైన పౌలు గారే శ్రమల యందు అతిశయపడదము. ఎందుకు? శ్రమలలో దేవుని కాపుదల ఉంటుంది, శ్రమలలో దేవుని తోడు ఉంటుంది, ఆయన కాపుదల ఉంటుంది, ఆయన భద్రత ఉంటుంది. శ్రమలలో మనం అనేక ఆత్మీయ సంగతులను మనం నేర్చుకోగలం. శ్రమ వచ్చినది దేవుని విడిచిపెడితే ఇట్స్ అ ఫూలిష్. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ కలుగజేయనని శ్రమల యందు అతిశయపడతాము అని అపోస్తలుడైన పౌలు గారి వలె ఈ రోజున మనలో ఎంతమంది ఆ మాట అనగలము? అండి? పౌలు శీలల లాంటి వారిని చెరసాల్లో పెట్టినప్పుడు ఒరే ఎందుకు పోయి జైల్లో కూర్చున్నారో బాబు అని అన్నారండి? ఎప్పుడన్నా అనలేదే. ఈ చెర అయినా మనకు మేలు కొరకే అని చెరలో ఉండి వారు ప్రభువుని స్తుతించారు. అర్ధరాత్రి వేళలో దేవుని కార్యము ఒక భయంకరమైన ఒక భూకంపం సంభవించింది. చెరసాల అధికారి ఉన్నప్పుడే చెరసాల తలుపులు తెరవబడ్డాయి. అది ఎట్లా? ఒక ప్రక్కన సంఘము
ఏక మనసుతో ప్రార్థించారు, ఇక్కడ కార్యం జరిగింది. గమనించండి, ఏక మనసుతో చేసే ప్రార్థన అద్భుతమైన కార్యములు మనము కనులారా మనము చూడగలము. ఆమేన్. తర్వాత ప్రతివాడు తన చేయు పనిని చూచుకొనొచ్చు, పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతిశయము కలుగును. ప్రతివాడును తన బరువును తాను భరించుకొనవలెను కదా. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములలో భాగము ఇవ్వవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును. ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమైన పంటను కోయును. క్షయమను పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోయును. చూసారండి వ్యత్యాసం? వ్యత్యాసం చూసారా? ఈ మాట ఒకసారి మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి, చాలా ప్రాముఖ్యమైన మాట. 6వ అధ్యాయం అదేనో వచ్చిన 6-8 చూసారండి. ఈ రోజున మీలో ఎంతమంది శరీరం అనే విత్తనాన్ని విత్తేవాళ్ళు శరీరం అనే విత్తనాన్ని విత్తుతున్నారా, ఆత్మ సంబంధమైన విత్తనాన్ని విత్తుతున్నారా అనేది ఈ మాట మీ జీవితాల్లో ఒక్కసారి ప్రశ్నించుకోండి. శరీరం అనే విత్తనాన్ని విత్తువాడు క్షయమను పంటను కోస్తాడు. ఆత్మ సంబంధమైన విత్తనాన్ని విత్తేవాడు ఆత్మ సంబంధమైన అక్షయమైన పంటను కోస్తాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏది విత్తునో అదే పంట కోయును. కోపం అనే విత్తనాన్ని విత్తుతా కోపం అనే పంటను కోస్తాడు. పక్షపాతం అనే విత్తనాన్ని విత్తుతా పక్షపాతం అనే విత్తనాన్ని పక్షపాతం అనే విత్తనాన్ని విత్తితే ఏ పంటను కోస్తారండి? ఏ పంటను కోస్తారు? పక్షపాతం అనే పంటని కోస్తారు. స్వలాభం అనే విత్తనాన్ని విత్తితే దాని పంటనే కోస్తారు. ఉదాహరణకి ఒక మామిడి విత్తనాన్ని విత్తాం. ఉదాహరణకి మామిడి విత్తనాన్ని భూమిలో నాటినప్పుడు ద్రాక్షకాయని విత్తుతామా, లేకపోతే మామిడికాయని మనం కోస్తామా? మామిడికాయలు కోసుకుంటాం. అలాగే ఈ రోజున అనేక మంది శరీరం అనే విత్తనాన్ని విత్తి ఆత్మ సంబంధమైన పంటను కూడాలనుకున్నారు. అది కుదరదు. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. నువ్వు ఏ విత్తనాన్ని అయితే విత్తుతావో దాని పంటను నువ్వు కోస్తావు. నా ప్రేమల సహోదరులారా గమనించండి, ఆయన ప్రేమగల దేవుడే, జాలిగల దేవుడే, వాత్సల్యము చూపే దేవుడే, ఆయన ప్రేమాపూర్ణుడైన దేవుడే. అలా అని మనం చేసిన ప్రతి మన పనికి దేవుడు క్షమిస్తాడనుకో, ప్రతిసారి క్షమిస్తాడనుకోవడం
అది చాలా బుద్ధిహీనత. బుద్ధిశూన్యుడు కూడా, పాపము చేయు ప్రతివాడు బుద్ధిశూన్యుడు అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, ఖండిస్తుంది. మనము మేలు చేయటానికి విసుకుందము, మనము ఆలయక మేలు చేసిమేమి, తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వాని ఎడలను మేలు చేయడము. ఏం చేయాలంటే మనం మేలు చేయాలి. ఆయన మేలు చేసే దేవుడు, మన ప్రార్థనలకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. ఈ రోజున దైవజనులు యేసన్న గారు ప్రభునందు సంతోషించి చెప్తున్నా, అప్పట్లో తన శరీరం అనే తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఉపవాసం ఉండి దేవుని ప్రత్యక్షతలను పొందుకొని ఈ రోజున అనేక మందికి ఆదర్శ ప్రియులుగా, ఒక చక్కటి మాదిరిగల దైవజనులుగా ఈ రోజున ఈనాటి తరములో ఇప్పటికీ వారి పేర్లు ప్రతి నోట ఆయన పేరు చెబితే తెలియనందు వారు ఎవ్వరూ లేరు. ఎవరన్నారా? ఆయన పేరు చెప్తే తెలియని వాళ్ళు ఎవరన్నారా? మొట్టమొదటిసారిగా లేమల్లేలో మందిరం కడితే ఒక పెద్ద తుఫానులో ఆయన ఉన్న ఒక చిన్న గది తప్ప మిగతా మొత్తం కొట్టుకుపోయింది. అందుకని విశ్వాసనావసాగుచు వయనించు సమయాన ప్రభు విశ్వాసనావసాగుచు పయనించు సమయాన ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటి నిలిచేవనా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటి నిలిచేవనా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను అని మొట్టమొదటిసారిగా కట్టిన మందిరము తుఫాను గాలిలో కొట్టుకొని పోయినప్పటికీ చివరికి ఆయనతో పాటున్న విశ్వాసులు వాళ్ళ బట్టలు మొత్తం కుప్పకూలిపోయినప్పుడు వెంటనే దైవజనులు ఫ్రెడీ పాల్ గారు వెంటనే వెళ్ళి దైవజనులు యేసన్న గారిని తీసుకొని వస్తే ఆయన ఉన్న చిన్న గది కూడా కుప్పకూలిపోయింది. ఒకసారి ఆలోచించండి, అంతటి దైవజనులు అప్పుడు ఎంతో ప్రయాసతో కట్టుకున్న మందిరము కుప్పకూలిపోతే నిజంగా ఆ దైవజనునికి ఎంత వేదన ఉంటుందండి, ఎంత వేదన ఉంటుంది. కానీ ఈ రోజున ఆయన సజీవంగా బ్రతికి ఉన్నప్పుడే దేశ విదేశాలకు దేవుడు తన దాసుల్ని నడిపించి
అనేక మంది ఆత్మలను సంపాదించగల ఒక ఆత్మల జాలుగా సేవకులు నిజంగా ఆయన పేరు ఒక విశ్వాస వీళ్ళ జాబితాలో ఖచ్చితంగా ఉంటది అని మనం విశ్వసించాలి. అటువంటి మాదిరిగల దైవజనులు ఈనాటి తరంలో దేవుడు అట్టి వారిని లేపను గాక. దయచేసి స్థలం ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ఈ వర్తమానములో ఉన్న ప్రధానమైన అంశము ఏమిటంటే అనేక మందికి సువార్తను ప్రకటించి సఖ్యమైతే అందరికీ మనం సమయం ఉన్నప్పుడే అనేక మందికి మనము మేలు చేసేవారిగా ఉన్నాం. అనేక మంది క్రీస్తును పరిచయం చేసి వారి కలిగిన భారాలను మనం తెలుసుకొని వారి కొరకు భారంగా మనం ప్రార్థిద్దాం. ప్రతి వారి భారముల నుండి దేవుడు సంపూర్ణ విడుదలను దేవుడు వారికి అనుగ్రహించుగాక. దయచేసి స్థలం ఉంచండి, ప్రార్థన చేసుకోండి.